ఉంది సార్ మన దేశంలో. ఓకే 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 రైట్. రామ్మూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. మొదటిసారి ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ 22 నిమిషాల పాటు ప్రసంగించారు. అంటే మీకు ఆ ప్రసంగం విన్న తర్వాత ఏమనిపించింది, అసలు మీరు ఏం చెప్తారు? ఏదైతే పహల్గాం దాడి తర్వాత 26 మందిని ఏదైతే ఉగ్ర మూకలు ఏదైతే పొట్టన పెట్టుకున్నాయో దాని తర్వాత దేశమంతా ఒకటే, రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే దేశ ప్రజలకు జరిగిన ఏదైతే ఈ అవమానం చాలా ఘోరమైన అవమానం. ఎందుకంటే అక్కడ ఉన్న పురుషులను చంపేసి ఏదైతే మహిళలను వదిలేయడం అంటే చాలా విధంగా చాలా ఒక విధమైన మెసేజ్ వాళ్ళు ఇచ్చింది. ఏంటంటే దేశ ప్రజలు మీరు ఏం చేయలేరు, మీ రాజ్యం కూడా ఏమేం చేయలేదు, మీ మోడీ కూడా ఏమేం చేయలేదు అని ఒక మెసేజ్ ఇస్తే దాని వెంటనే ప్రతీకార చర్యగా ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టినామో దేశ ప్రజలందరూ హర్షించారు. ఎందుకంటే దేశ ప్రజలు మోడీ చేస్తున్న చర్య వెనుక అందరూ నిలబడ్డారు. కానీ ఏదైతే ఎక్స్ అకౌంట్ లో ఏదైతే ట్రంప్ ఒక మెసేజ్ పెట్టి నైట్ కంప్లీట్ గా చర్చలు అయిపోయినాయి, సీజ్ ఫైర్ ఒప్పుకునే 2 దేశాలు అని సడన్ గా ఒక మెసేజ్. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే నిజంగానే ఇక్కడ చర్చలు నిజంగానే ఒక సిట్టింగ్ అయ్యి ఎక్కడో ఒక వాతావరణంలో ఒక సిట్టింగ్ అయ్యి ఇరు దేశాల ప్రతినిధులు కూర్చొని చర్చించుకున్నది కూడా లేదు. ఇది ఫోన్ కమ్యూనికేషనో ఐదర్ ఏసీఎం కమ్యూనికేషనో మరి ఆయన ట్రంప్ ఏ విధంగా మధ్యవర్తిత్వం చేసిండో అన్నది నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఎందుకంటే ప్రపంచ దేశాలు చూస్తున్నది వేరు, ఏదైతే మోడీ గారు చెప్తున్నది వేరు. నిన్న కూడా మోడీ గారు చెప్పింది దేశ ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే ప్రజలు మీ నుంచి ఎక్కువ కోరుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏం లేకున్నా కూడా ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. గట్టిగా నిలబడి ఏదైతే పోరాటంలో మన ఏదైతే సైన్యంది కానీ మన దేశ స్ఫూర్తిని చూపెట్టింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే చాలా విషయాలు చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంజపూర్ సేనన్న గారు మాట్లాడుతూ ఏదైతే పీఓకోను ఆక్రమించుకున్నంత మాత్రాన అభివృద్ధి చెందుతున్న దేశం అంటే నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. అంటే సెంటిమెంట్. ఎందుకంటే ఆ భూభాగం మనది, అది ఆక్రమించుకున్నారు, ఖచ్చితంగా అది రావాల్సిందే దేశ డెవలప్మెంట్ కి. అదే విధంగా పీఓకి సంబంధం లేదన్న విషయాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే ఆ భూభాగానికి భారతదేశానికి ఉన్న సెంటిమెంట్ అంతా ఇంత కాదు. మీరు మాట్లాడేది నేను విన్నాను, ఎందుకంటే మీరు అంతకుముందు మాట్లాడేది. అదే విధంగా నిన్న మోడీ గారు కూడా నాకు తెలిసి ప్రెస్ మీట్ పెడితే బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఆయన వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, ఆయన ఒక కూర్చుంటాడు, కూర్చొని దేశ ప్రజలకు ఒక మాట చెప్తాడు. అట్నుంచి ఏముండవు ఇట్నుంచి ఏముండవు, ఓన్లీ మోడీ గారు చెప్పిందే దేశ ప్రజలు వినాలి. కానీ దేశ ప్రజలు ఏమంటున్నారు, ఏం అడుగుతున్నారు, ఏమైతే వాళ్ళు దేశ ప్రజలు మోడీ గారిని అడుగుతున్నారు అన్నది అక్కడ ప్రెస్ ఉంటే ప్రెస్ మిత్రులు అడుగుతారు, ప్రెస్ మీట్ పెట్టనుంటి. అదే విధంగా ప్రెస్ తోని నువ్వు ముఖాముఖి చేయనుంటి. కానీ నీది ఏకపక్షమైన నిర్ణయాలు, ఏదైతే దేశ ప్రజలు కోరుకుంటున్న నిర్ణయాలకు నువ్వు పూర్తిగా వ్యతిరేకంగా పోతున్నావు. దేశ ప్రజలు ఏదైతే పీఓకేని ఆక్రమించుకోమని చెప్తున్నారు, కానీ మీరు ఆ విధంగా లేరు. ఒక్కరోజు వెయిట్ చేస్తే ఆర్మీ అక్కడికి వెళ్తుందని కూడా నాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఒక్కరోజు వెయిట్ చేస్తే మనకు పీఓకే మీద మనకు కొంచెం పట్టు వచ్చేది. కానీ అక్కడ వీళ్ళు ఆ విధంగా చర్యలు చేపట్టకుండా వెంటనే అయితే ట్రంప్ నిర్ణయానికి తలోకి, ఇప్పుడు ఇద్దరు తలోకిల్లా లేకపోతే మోడీ తలోకిల్లా వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటారు. ప్రధానమంత్రి అయితే పాకిస్తాన్ ప్రధానమంత్రి మేము గెలిచామని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు. అక్కడ అఫ్రీది మొత్తం కంప్లీట్ గా రోడ్ షోలు నిర్వహిస్తూ మేము కంప్లీట్ గా మేము భారతదేశం మీద పై చేయి సాధించిన, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మా దాడులకు భయపడి ఏదైతే ఇండియా భయపడి వెనకకు తగ్గింది అనే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మోడీ గారు ఏం చెప్పదలుచుకున్నారు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు దాంతో తీవ్రవాదంతో పాటు అదే విధంగా ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నదో వెంటనే ఏదైతే భారతదేశం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆధీనం చేసుకోవడంలో దేశ ప్రజలు మీతో ఉన్నారు. యుద్ధం ఆపమని ఎవరు అనట్లేదు, మీకై మీరు. ఎందుకంటే ట్రంప్ ఎందుకు భయపడ్డారు? ఆంక్షలకు భయపడ్డారా, లేకపోతే భారతదేశంలో సంబంధించిన ఏదైతే అమెరికాలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ వెనకకు పంపిస్తా అన్నారా? సరే పంపిమనండి, కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది భారతదేశం. నేనేమంటున్నా, ఎప్పుడు కూడా ఇప్పుడు అమెరికా యుద్ధాలు చాలా దేశాలతో చేసింది. మోడీ గారు ఫోన్ చేసి చెప్తే ఎక్స్ అకౌంట్ లో పెడతా వాళ్ళు ఆపిర్రా? వాళ్ళు పెద్దన్నా లేదు చిన్నన్నా లేదు, దేశ రక్షణ విషయంలో ఎవరైనా ఒకటే. దేశ రక్షణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎప్పుడు కూడా, ఎందుకంటే దేశంలో ఏ కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేసింది. ఎందుకంటే దేశ రక్షణ విషయంలో మాకు రాజకీయాలు లేవు, మేము రాజకీయాలు ఏది ఛాన్స్ ఇవ్వము. దేశం బాగుండాలి అంతే తప్ప మాకు ఏ అవసరాలు లేవండి. ఎందుకంటే దేశం బాగుంటే ప్రజలు బాగుంటారు. ఎందుకంటే దేశ ప్రజలకు ఎక్కడైతే ఆపద వచ్చిందో, ప్రాణాలకు ముప్పు వచ్చిందో, నేనేమంటున్నా, నేను మొన్న కూడా చెప్పాను. ఎందుకంటే ముట్టుకొని వదిలిపెట్టారు శత్రువుని. ఎప్పుడైనా కూడా ముట్టుకొని వదిలిపెడితే ఏదైతే పాము తోక దొక్కినట్టే అది కరుస్తుంది. దయచేసి మొత్తం కంప్లీట్ గా ఏదైతే వాళ్ళకు ఏదైతే ఉగ్రవాద కుటుంబాలు ఉన్నాయో, ఉగ్రవాదాలకు సంబంధించిన మూకల ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ మట్టు పెట్టాలి. అదే విధంగా పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా మనకు ఏదైతే యుద్ధానికి రాకుండా ఒక చర్యలు తీసుకోవాలని నేను చెప్తున్నా.